రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో యూరియా కొరత, సీఎం లాపతా శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. ఏ విధంగా రైతాంగం అంతా అల్లాడుతున్నారో అంశానికి సంబంధించిన వార్త. ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మనం క్యూ లైన్లు చూసాం. ఇప్పుడు జాగారం చేస్తూ ఉన్నారు యూరియా కోసం. తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతాంగం అర్ధరాత్రి నుంచి పూర్తిగా జాగారం చేస్తున్న పరిస్థితి ఈ ఫోటో ఐటెంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే పడకేశారు మొత్తం మంది. అక్కడ ఆధార్ కార్డులు అలాగే పాస్ పుస్తకాలు పెట్టుకొని యూరియా కోసం ఏ విధంగానైతే ఆ కార్యాలయం ముందే పడుకున్నారో, ఏ విధంగా వేచి చూస్తూ ఉన్నారో ఆ దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాలే తప్ప రైతుల గోడు పట్టదా? సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా? సంక్షోభంలోనూ సమీక్షించని రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రిపైనే భారం వదిలేశారా? రైతు సంఘాలు అధికారుల అసంతృప్తి అంటూ ఈ వార్త కనిపిస్తుంది. పూర్తిగా సంక్షోభం, యూరియాకు సంబంధించిన సంక్షోభం రోజు రోజుకి తీవ్రమవుతున్నప్పటికీ కూడా ఈ అంశంపై కనీసం వ్యవసాయ శాఖ సమీక్ష లేకపోవడం, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్ష లేకుండా కేవలం వ్యవసాయ మంత్రిపైనే పూర్తిగా భారం వదిలేశారా అని చెప్పేసి రైతు సంఘాలు అలాగే అధికారులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 52వసారి సీఎం ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఫిరాయింపులపై న్యాయ సలహా కోసమేనా అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. ఓవైపు రైతాంగం అంతా కూడా యూరియా కోసం అల్లాడుతుంటే, కష్టాలు కన్నీళ్లు పడతా ఉంటే, మరోసారి ఢిల్లీకి సీఎం పయనం కావడంపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. రోజు రోజుకు మరింత తీవ్రమవుతుందే తప్ప, జటిలమవుతుందే తప్ప రైతాంగానికి సంబంధించిన ఇబ్బందులు మాత్రం తొలగట్లేదు. ఈ క్రమంలో మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్లడంపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు పార్టీ శ్రేణులతో పాటు అనేక మంది మేధావులు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఇక మరో వార్త కూడా కనిపిస్తుంది. పోలీసు నిర్బంధంలో చెంచు నేత అంటూ ఈ వార్త కూడా చూడొచ్చు. మల్లికార్జును రాత్రంతా చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు. 24 గంటలుగా ఆచూకీ తెలియకపోవడంతో రైతులు, కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన, ఆగ్రహంతో అమరాబాద్ ఠాణాను ముట్టడించారు చెంచులు. డీఎస్పీకి ఫోన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. పోలీసుల నిర్బంధంలో చెంచు నేత అంటూ పోలీసుల బూట్ల చప్పుళ్లతో మరోసారి అనేక ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నాయనే అంశం ఇక్కడ మనకు వెలుగులోకి వస్తుంది. ఇక అన్నిటికంటే కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై బై చెప్పే ఎలక్షన్ అంటూ నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిన సందర్భం. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. నిన్న షేర్లింగంపల్లికి సంబంధించిన పార్టీ శ్రేణులకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో అనేక కీలకమైన అంశాలు కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఉన్నారో వారందరూ కూడా దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు కేటీఆర్ గారు. ఈ బై ఎలక్షన్ ఏదైతే రాబోతుందో, ఈ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా తెలంగాణ గడ్డపై నుంచి బై బై చెప్పే ఎలక్షన్గా మారబోతోంది. అందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, తెలంగాణ ఓటర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫిరాయించిన నియోజకవర్గాల్లో ప్రజలు ఇప్పటికే ఈ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి, ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం చెప్పబోతున్నారు. భారీ మెజారిటీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ గెలవబోతున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా భారీ మెజారిటీలతో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీలతో గెలవడం ఖాయమని ఆయన స్పష్టం చేసిన అంశం కూడా నిన్న కనిపించింది. ప్రజల కోసం కాదు, కేవలం స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారినరు, కాంగ్రెస్కు వెళ్ళినరని చెప్పేసి కూడా నిన్న ఆయన ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది. ఓట్లేసి గెలిపించిన వాళ్లకు వెన్నుపోటు పొడిచిన వారికి ప్రజలు కూడా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టం చేశారు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేంటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్లాలని కూడా ఆయన సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకుంది. ఇప్పటికే న్యాయస్థానాల్లో బీఆర్ఎస్ చేసిన పోరాటం కూడా ఫలించిందని స్పష్టంగా ఆయన వెల్లడించిన సందర్భం కూడా కనిపించింది. ఇటీవల స్పీకర్ ఏకంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సందర్భం న్యాయస్థానాలపై ఒత్తిడి పెంచడంతోనే, న్యాయస్థానాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఇదంతా జరిగిందని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ నేతల వసూలకే హైడ్రాను పెట్టారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేసిన అంశం కూడా కనిపించింది. ఇది హైడ్రా కేవలం కబ్జాల కోసం కాదు, కబ్జాలను
చెరువులను కాపాడేందుకు కాదు, కేవలం వసూళ్లకు ఢిల్లీ బాసులకు మూటలు పంపేందుకు మాత్రమే ఈ హైడ్రాను సృష్టించారు తప్ప దీంతో తెలంగాణ ప్రజలకు కావచ్చు, హైదరాబాద్ ప్రజలకు ఒరిగిందేమీ లేదనే అంశాన్ని కూడా ఆయన వెల్లడించిన సందర్భం కనిపించింది. అలాగే పూర్తిగా రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పగూలిపోయింది. అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే రియల్ ఎస్టేట్ రంగాన్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా కుప్పకూల్చి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ సర్కారు తెలంగాణ జీవనాడి లాంటి హైదరాబాద్, తెలంగాణకు ఆర్థిక ఇంజన్ అయిన హైదరాబాద్ ప్రజల జీవితాలతో, హైదరాబాద్ భవిష్యత్తుతో కూడా ఆటలాడుకుంటుందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులన్నీ కూడా తరలిపోతున్నాయి, పరిశ్రమలు పారిపోయే పరిస్థితి తలెత్తిందంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మరో వార్త కూడా మనం చూస్తున్నాం. బాబు మోదీ ఎత్తులు, ప్రాణహిత ఇంద్రావతి నదులకు ఎసరు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా ఏ విధంగా తెలంగాణకు సంబంధించి నీటి హక్కులను కాలరాసేందుకు 3 పార్టీలు చేస్తున్న ముప్పేట దాడి ఏదైతుందో అంశానికి సంబంధించిన వార్త ఇది. బాబు మోదీ ఎత్తులు, ప్రాణహిత ఇంద్రావతి నదులకు ఎసరంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రాణహిత ఇంద్రావతి వాస్తవానికి తెలంగాణకు వరప్రదాయం లాంటివి. వీటి ద్వారా వచ్చే నీటి లభ్యత ఆధారంగానే పెద్ద ఎత్తున ప్రాజెక్టుల రూపకల్పన కావచ్చు, దాని ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసే ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టడమే కాదు, 10 ఏళ్లలో అనితర సాధ్యం అనుకున్న దాన్ని పూర్తి చేసి తెలంగాణలో పంజాబ్నే తలదన్నే స్థాయిలో అన్నపూర్ణగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు ఓవైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు జీవనాడి లాంటి ఈ నదులను, జీవనదులు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టి అందులోని నీళ్లను దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే అంశం మనం చూస్తున్నాం. సన్నాయి నొక్కులు నొక్కుతున్న రేవంత్ సర్కార్. ప్రాణహితలో 300 రోజులు నికర ప్రవాహాలు, ఇంద్రావతి నదిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. గోదావరి జిల్లాలో ప్రధాన భాగం కూడా ఈ 2 నదులదే. వీటిని కొల్లగొట్టేందుకే ఇప్పుడు ఏపీ కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. జీబీసీ లింక్, గోదావరి బనకచెర్ల లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మర్మం ఇదే. అందుకే కాళేశ్వరంపై కక్ష అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఓవైపు గోదావరి కావేరీ లింక్, మరోవైపు బనకచెర్లకు సంబంధించి ఈ రెండింటి నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలోనే పూర్తిగా తెలంగాణ కష్టపడి పోరాడి సాధించుకున్న రాష్ట్రం సాధించుకున్న 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ జల దోపిడీకి కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తున్న పరిస్థితి. కేసీఆర్ గారి సారథ్యంలో ఏ విధంగా మనం నీటి హక్కులను కాపాడుకున్నామో మరోసారి అలాంటి హక్కులను కాపాడుకునేందుకు, ఈ కాలరాసే శక్తులను అడ్డుకునేందుకు మళ్ళీ కేసీఆర్ గారి సారథ్యంలోనే మరోసారి ఉద్యమానికి సిద్ధమని చెప్పేసి ఇప్పటికే అనేక మంది మేధావులు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. రైతు సంఘాలకు సంబంధించిన నేతలు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రోజు కూడా ఈ ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులను వృధాగా చేసే విధంగా, వాటిని పూర్తిగా గండి కొట్టే విధంగా, వాటికి కాలరాసే విధంగా జరుగుతున్న కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణ సమాజం కూడా అత్యంత నిశ్చితంగా గమనిస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. వాటిని తిప్పికొట్టేందుకు కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారం ఇది. ఎవరి చేతికి మీ ఆయుధం? బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే బీహార్ ఎన్నికల ముందు బీజేపీకి ఆయుధం ఇవ్వడమే అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా అన్ని ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చి ఇప్పుడు పార్టీ పరంగా అంటే బీసీలు వింటారని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే నిలదీసిన సందర్భం. రేవంత్ రెడ్డిని కడిగి పారేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు పీఏసీ భేటీలో 2గా చీలిన నాయకులు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణలో ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? రాహుల్తో చెప్పించింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? కోర్టు ధిక్కరణ కింద సుప్రీంకు పోలేదు, రేవంత్ని కడిగి పారేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చట్టబద్ధంగా ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవలి కాలంలో చేసిన కులగణన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని మనం ప్రజలకు చెప్తూ వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తే బీసీలు, తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతాయి ప్రజాక్షేత్రంలో. దీంతో పాటుగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాయి. బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ గురికాక తప్పదు. ఇప్పటికే వెనుకబడిన వర్గాలకు సంబంధించిన అనేక మంది మేధావులు కూడా ఇప్పటికే కాంగ్రెస్ చేతగానితనాన్ని కావచ్చు, అసమర్థతను నిలదీస్తున్న నేపథ్యం. పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్లు కావచ్చు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఎక్కడికక్కడ
బీసీలను చైతన్యపరుస్తున్న సందర్భం కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఒకవేళ గనక కాంగ్రెస్ పార్టీ కేవలం పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు ఇస్తామని చెప్తే అది పూర్తిగా బూమెరాంగ్ అవుతుంది, సెల్ఫ్ గోల్ కింద మారుతుందని చెప్పేసి నిన్న పిఎస్సి సమావేశంలో ఏకంగా రెండుగా కాంగ్రెస్ పార్టీ నేతలే చీలిపోయి ముఖ్యమంత్రిని కడిగి పారేశారనే అంశం అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న సందర్భం మనం చూస్తున్నాం. పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక ముసలం పుడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, అలాగే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి. దీంట్లో అన్నిటికంటే కీలకమైన మరో అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారడమే కాదు, ఎదురు దెబ్బగా మారడమే కాదు, త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్లో కూడా కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుందనే అంశం కూడా నిన్న మీటింగ్లో చర్చకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై ప్రధానంగా కాంగ్రెస్కు సంబంధించిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రిని నిలదీసినట్టుగా కూడా ఈ వార్తలో మనకు సారాంశంగా మనం చూడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, కులగణకు సంబంధించి పెద్ద ఎత్తున బీహార్ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇప్పించుకున్న అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. పత్రికల్లో ప్రకటనలో రకరకాల అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఏకంగా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే అది రాహుల్ గాంధీ కూడా ఏం చెప్పుకుంటారు, ఎలా అక్కడ బీహార్ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్తారు, అక్కడ ఏ ముఖం పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తారు, ఇది కాంగ్రెస్ అధిక నాయకత్వానికి, హైకమాండ్కు, అలాగే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఇది తీవ్ర స్థాయిలో పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది, బీజేపీకి ఒక ఆయుధం ఇవ్వడమే అని చెప్పేసి కూడా నిన్న పిఎస్సి సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎవరి చేతికి మీరు ఆయుధం ఇవ్వాలనుకుంటున్నారని కూడా ముఖ్యమంత్రిని వారంతా కూడా నిలదీసినట్టుగా వస్తున్న ఈ కథనం ఏదైతుందో ఇది పెను సంచలనంగా మారుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అనేక రకాల ప్రచారాలు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సందర్భం, అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం, తప్పకుండా మేము ఇస్తాం, మాకు తెలుసు, మాకు ఎలా ఇవ్వాలో కూడా తెలుసు అని చెప్పి చివరికి చేతులెత్తేస్తే బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీను చరిత్రలో క్షమించదనే విషయం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరొక బాధాకరమైన వార్త కూడా మనం చూస్తున్నాం. ఆదివాసీ బాలికపై గ్యాంగ్ రేప్ అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఆటో ఎక్కగానే మత్తుబందు కలిపి కూల్ డ్రింక్ ఇచ్చిన డ్రైవర్ మరో ఇద్దరు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. పెరిగిపోతున్న నేరాల సంఖ్య తెలంగాణ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్న సందర్భం. ఇటీవల హైదరాబాద్ వేదికగా ఒక బాలిక దారుణ హత్యకు గురైన సంఘటన మర్చిపోకముందే మరో ఆదివాసీ బాలికపై ఒక గ్యాంగ్ రేప్ సంఘటన ఏదైతే జరిగిందో అది తీవ్రంగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు కూడా పూర్తిగా లా అండ్ ఆర్డర్ పట్టు తప్పుతోందని చెప్పడానికి సంఘటనలన్నీ కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో షీ టీమ్స్ పెట్టి పెద్ద ఎత్తున మహిళల భద్రతకు, అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థినులు బాలికల భద్రతకు పెద్ద ఎత్తున పటిష్టమైన చర్యలు తీసుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయడం వల్లే రోజు రోజుకు కూడా లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయనే ఆందోళన తెలంగాణ సమాజంలో కూడా వెంటాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం. అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా తిప్పలకు సంబంధించిన వార్తలు తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా క్యూ లైన్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయో, కిలోమీటర్ల మేర గంటల తరబడిగా కాదు ఇప్పుడు రోజుల తరబడిగా బారులు తిల్లుతున్న తెలంగాణకు సంబంధించిన రైతాంగం కష్టాలు మనం స్పష్టంగా చూడొచ్చు. హన్వాడలో అసహనం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో రైతులు అల్లాడుతున్న పరిస్థితిని మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. మహబాద్ జిల్లా హన్వాడ PACCSకు ఆదివారం రైతులు ఏ విధంగా పోటెత్తారో మనకు కనిపిస్తూ ఉంది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల్ని కూడా క్యూ లైన్లో నిలబెట్టి వారంతా అష్ట కష్టాలు పడతా ఉన్నారు, అవస్థలు పడతా ఉన్నారు. పదేళ్లలో రాని కష్టం, కన్నీళ్లను ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి. కేసీఆర్ గారి సారథ్యంలో ఏకంగా 6 నెలల ముందుగానే బఫర్ స్టాక్స్ తీసుకొచ్చి మరీ గోదాముల కెపాసిటీ పెంచి బఫర్ స్టాక్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచిన నేపథ్యంలో రైతాంగానికి ఎప్పటికప్పుడు గ్రామాల్లోనే వారు ఉండే ప్రాంతాల్లోనే సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలు అందిన పరిస్థితి. కానీ పూర్తిగా ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయి రైతాంగం పడుతున్న కష్టాలకు, కన్నీళ్లకు కొదవలేని సందర్భం మనం చూస్తున్నాం. యూరియా కొరత, సీఎం లాపతా అంటూ ముఖ్యమంత్రి ఎక్కడని ఈరోజు రైతులు నిలదీస్తున్న సందర్భం. రాజకీయాలే తప్ప రైతుల గూడు పట్టదా, ఒక్కసారి కూడా మీరు కనీసం సమీక్ష నిర్వహించారా అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులను కూడా నిలదీస్తున్న సందర్భం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ వచ్చింది, కాలరాత్రులు తెచ్చిందని చెప్పేసి నిన్న
మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కనిపిస్తోంది. కాలరాత్రులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పూర్తిగా అర్ధరాత్రి వేళకు పూర్తిగా రైతాంగం అంతా కూడా ఈరోజు వెయిట్ చేస్తున్న పరిస్థితి, రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఇప్పటివరకు మనం పెట్టుబడులకు సంబంధించిన అంశంలో రైతాంగానికి సంబంధించిన పెట్టుబడి సాయం అందించే విషయంలో కూడా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి మోసం చేశారని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వినిపించిన సందర్భం, రైతాంగం అంతా కూడా మండిపడిన పరిస్థితి. ఓవైపు పెట్టుబడికి సంబంధించిన సాయం సరైన సమయంలో అందని పరిస్థితి, గతంలో వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు బంధును అయితే పూర్తిగా ఎగ్గొట్టారనే విషయం కూడా తెలంగాణ రైతాంగానికి తెలుసు. దీనికి తోడుగా ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇవ్వకుండా దాన్ని కుదించిన పరిస్థితి, దీనికి తోడుగా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం కూడా మోసం చేశారని ఇప్పటికే రైతాంగం అంతా భావిస్తున్న పరిస్థితి. దీనికి తోడు కరెంటు కష్టాలతో కూడా పూర్తిగా రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలా రైతుకు రక్షణగా ఉన్న ప్రతి సంక్షేమ పథకాన్ని కావచ్చు, వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేయడం వల్ల పూర్తిగా కాలరాత్రులు దాపురించాయి రైతాంగానికి అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మండిపడిన పరిస్థితి. మిస్ వరల్డ్ పోటీలపై ఉన్న దృష్టి, దానిపై ఉన్న ఆసక్తి రైతాంగానికి యూరియా తెప్పించడంలో లేకపోవడం వల్లే ఈరోజు ఈ సమస్య తలెత్తిందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దానిపైనే దృష్టి పెట్టి పూర్తిగా ఆ కార్యక్రమంపైనే పెట్టారు. అది కూడా పూర్తిగా తెలంగాణ ప్రతిష్టను అబాసుపాలు చేసింది, ప్రపంచం ముందు తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ను డ్యామేజ్ చేసిందనే అంశం కూడా అప్పట్లో వివాదాస్పదమైన సందర్భం మనం చూసినాం. దీనికి తోడుగా ఇప్పుడు ఏకంగా ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు క్యూ లైన్లు కట్టడమే కాదు, ఏకంగా అర్ధరాత్రి వేళ వారంతా పిల్లా పాపలతో వచ్చేసి అక్కడే పడిగాపులు పట్టే పరిస్థితి, అక్కడే పడగేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. నడి రోడ్డు మీద నిలబెట్టిన కాంగ్రెస్ సర్కార్కు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలు కూడా అదే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నడి రోడ్డు మీద నిలబెడతారు, తప్పకుండా గుణపాఠం చెప్తారని నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపించింది.